ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డినే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేసులో ఇక పోలీస్ కాకుండా ఈడీ రంగప్రవేశం చేసింది. ప్రస్తుతం వైకాపాయంలో అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీల డిజిటల్ ఖాతాల నుంచి ముంబై చిరునామాతో ఉన్న క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు, ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కి 30 కోట్లు, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కి 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 4 కోట్లు తొలి దశలో జమ అయినట్టు ఈడీ గుర్తించింది. ఎవరి ఆదేశాల మేరకు ఆ కంపెనీ ఖాతాల్లోకి నిధులు మళ్లింపు జరిగిందంటూ రాజకేశిరెడ్డిని ప్రశ్నించింది. అయితే అసలు ఆ కంపెనీల పేర్లే తాను అనడం వినలేదంటూ రాజకేశిరెడ్డి చెప్పారు. కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, బులియన్ వంటి సంస్థల్ని మనీ లాండరింగ్ కోసం వినియోగించుకున్నారని ఈడీ అడిగితే వాటికి రాజకేశిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదట. దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చిన రాజకేశిరెడ్డి కొన్నింటికి పొడిగా జవాబులు చెప్పిన సమాచారం. వివరాలతో పాటు కేసును తొలగించి దర్యాప్తు చేసి సిట్ ఇచ్చిన నోటు సేకరించిన వివరాలన్నీ విశ్లేషించి మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ నిర్ణయించిందట.